వందలాది కొనుగోలుదారులను దారుణంగా మోసం చేసిన సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిసిఎస్ పోలీసులు 4 ఏళ్ల విచారణ తర్వాత ఈ స్కామ్ విలువ ఎంతో తేల్చారు. అక్షరాల 3,000 కోట్లు. ప్రీ లాంచ్ పేరుతో సగం ధరకు ప్లాట్లు, అపార్ట్మెంట్లో ఫ్లాట్లు ఇస్తామంటూ వేలాది మంది కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేసి బిచానా ఎత్తేసింది సంస్థ. ఇందుకు సంబంధించి మొత్తం 64 కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా అమీన్పూర్లోని సర్వాణి ఎలైట్ ప్రాజెక్టుకు సంబంధించి పోలీసులు 17 కేసుల్ని నమోదు చేశారు. ఈ 17 కేసుల్లో 500 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సిసిఎస్ పోలీసులు గుర్తించారు. సిసిఎస్ పోలీసుల విచారణ మొత్తం 64 కేసులు నమోదు. విదేశాలకు నిధుల మళ్లింపు. ఈడీ విచారణలో తేలిన నిజం. సాహితీ ఇన్ఫ్రాటెక్ యాజమాన్యంలోని సాహితీ లక్ష్మీనారాయణ వసూలు చేసిన డబ్బులను సొంత ప్రయోజనాలకు ఉపయోగించారని పోలీసుల విచారణలో తేలింది. దీంతో లక్ష్మీనారాయణ సహా మొత్తం 13 మంది నిందితులపై అభియోగాలు నమోదు చేసిన సిసిఎస్ టీంలు పలు కేసుల్లో ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. ఈ రియల్ ఎస్టేట్ స్కామ్ వల్ల వేలాది మంది మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయాయి. బాధితులు గతంలో ధర్నాలు, నిరసనలు చేశారు. ఈ స్కామ్ కు సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతోంది. మిగతా కేసుల్లోనూ త్వరలో ఛార్జ్ షీట్ ను దాఖలు చేస్తామని పోలీసులు తెలిపారు. సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సైతం ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ప్రీ లాంచ్ పేరుతో మనీ లాండరింగ్ కు పాల్పడిన సంస్థ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ సాండు పూర్ణచంద్రరావుపై అభియోగాల్ని మోపింది. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను హైదరాబాద్ ఎంఎస్జే కోర్టు విచారణకు స్వీకరించింది. ప్రపంచ స్థాయి గేటెడ్ కమ్యూనిటీ నిర్మిస్తామంటూ సాహితీ ఇన్ఫ్రాటెక్ ప్రీ లాంచ్ ఆఫర్ ప్రకటించిందని ఈడీ తెలిపింది. డిపాజిటర్లకు అతి తక్కువ సమయంలోనే ఫ్లాట్లు, విల్లాల్ని అప్పగిస్తామని నమ్మించి 700 మంది నుంచి డిపాజిట్లను సేకరించింది. అయితే గడువులోగా ఫ్లాట్లను అప్పగించలేదు. సాహితీ ప్రాజెక్ట్ పేరున కొనుగోలుదారుల నుంచి 800 కోట్లు, సర్వాణి ఎలైట్ ప్రాజెక్టులో ఇన్వెంటరీ అమ్మకం పేరున మరో 216.91 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ఈడీ గుర్తించింది. ఈ సొమ్మును లక్ష్మీనారాయణ సహా ఆయన కుటుంబ సభ్యుల పేరున ఉన్న విదేశీ ఖాతాలకు మళ్లించినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. ఈ మొత్తం వ్యవహారంలో 360 కోట్లకు పైగా మోసానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. డిపాజిటర్ల నుంచి వసూలు చేసిన మొత్తంలో సాండు పూర్ణచంద్రరావు సుమారు 126 కోట్లను దారి మళ్లించాడు. ఇందులో 50 కోట్లకు పైగా నగదు రూపంలో తీసుకున్నాడు. ఫోరెన్సిక్ ఆడిట్ తర్వాత ఈ విషయం లక్ష్మీనారాయణ గుర్తించాడు. ఈ మేరకు పూర్ణచంద్రరావుపై 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ కేసులో 169.15 కోట్ల విలువైన స్థిర చరాస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది.